జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. రాగా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్, ఇక్కడ ప్యాక్పిట్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ప్యాక్పిట్ ప్యాక్పిట్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ నాకు వస్తుందా రాదా అసలు అని ఐ వాజ్ ఇన్ ఫియర్ జోన్. కానీ ఒకటి ఉండింది, అందరూ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వస్తారు అంటే వాళ్ళని కలవచ్చు అని వచ్చాను ఇక్కడికి. బట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కంటే దెర్ ఆర్ సో మెనీ డైవర్సిటీ ఉన్న జనాలు వచ్చినారు ఇక్కడికి. దట్ ఈస్ వెరీ ఫార్చునేట్ ఫర్ మీ. ఇంకా ప్యాక్పిట్ దగ్గర నేను ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే నాకు సార్ సార్ పల్కొండ సార్ మణికంఠ సార్ కనిపించారు. సార్ని చూడగానే ఒకటే పీస్ఫుల్గా ఒక రిఫ్లెక్షన్ వచ్చింది నాకు. లైక్ చాలా చాలా పీస్ఫుల్గా. వెంటనే తర్వాత రాగా మ్యామ్ గారు వచ్చారు. నాకు ఎందుకో స్టార్టింగ్ రాగానే చాలా ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా అట్లా అనిపించింది. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డే నుంచి అకాడమీ స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఐ యూస్ టు వేకప్ 4 o'clock. అంటే ఎప్పుడు నేను 4 o'clock లేస్తాను చదువుకోవడానికి. బట్ ఇక్కడ లేచి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ క్లాస్కి వెంటనే వెళ్ళాలి. ఇక్కడ ఒక డిసిప్లిన్ అయితే నేర్పించారు ఇది మార్నింగ్ రొటీన్కి. ఇంకా క్లాస్కి వెళ్ళగానే సార్ వచ్చినారు, ఇంట్రడ్యూస్ చేయమన్నారు. ఇంట్రడ్యూస్ చేస్తే నాకు భయం వేస్తుంది. ఆ ఫియర్ ఇంకా పీజీ వరకు వచ్చినా కానీ ఆ ఫియర్ పోతలేదు ఇంకా. కానీ సార్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసేసాను, అయిపోయింది. తర్వాత ఒకటే అనుకున్నా, నేను ఏదేమైనా ఏ తప్పు మాట్లాడినా కానీ ఐ హ్యావ్ టు స్పీక్ హియర్ అని అనుకున్నాను. సో ఏదో ఒకటి అందరితో కాలని గెలికి ఒక్కొక్కరిని గెలికి మరీ మాట్లాడినాను. ఐ యూజువల్లీ లైక్ బాయ్స్ ఫేసెస్ చూడండు నేను చాలా వరకు. నాకు భయం ఎందుకో, అదో టైప్ ఆఫ్ ఫియర్. ఈ పీజీకి వచ్చినప్పటికీ నాకు అదో ఫియర్ ఉండింది. బాయ్స్ ఫేసెస్ చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అంటే ఐ యూస్ టు ఫీల్ ఫియర్. కానీ ఇక్కడ ఓన్లీ 4 members గర్ల్స్ ఉన్నారు, ఇంకా అరౌండ్ 16 members బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి ఫేసెస్ దగ్గరుండి చూసి వాళ్ళతో మాట్లాడాను నేను. దట్ వాజ్ వెరీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది. ఇంకా కమింగ్ టు అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, ఇక్కడ చాలా మాట్లాడుకోవాలి మనం. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ నేను ఒక్కతే నాకు తెలియదు, నేను చదవలేదు ఇంతకుముందు. కానీ చదవాలన్న ఒక కోరిక అయితే ఉండింది నాకు. ఇక్కడికి వచ్చినాక సార్ ఏమో అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ని అరటిపండు తొక్కలు ఇట్లా తీసి ఇట్లా ఇట్లా పిసికి మరీ పెట్టినారు లోపలికి. విత్ అది అంత ఎట్లా రీచ్ అయింది అంటే ఒక కొత్త వరల్డ్ని చూసాము, ఒక కొత్త వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అన్నట్టు అనిపించింది. సో ఐ రియల్లీ లవ్ ద వే సార్ హ్యాస్ టాట్ అస్. ఇంకా స్ట్రీమింగ్ కానీ అవి రియల్ టైం. యూజువల్లీ ఐ డోంట్ వాచ్ మూవీస్. అంటే ఏదైనా ఇంగ్లీష్ కోసము అంటే ఇంగ్లీష్ మూవీస్ అట్లా చూసేదాన్ని, కానీ ఇట్లా ఏదైనా కంటెంట్ ఉన్న మూవీస్ చూసేదాన్ని కాదు. బట్ ఐ హ్యావ్ లెర్న్ దట్ మూవీస్ చూడాలి ఇట్లాంటివి అని ఐ హ్యావ్ లెర్న్డ్. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఆర్గానిక్ ఉండింది. రోజు మ్యాంగో తీసుకొని ఒకటి నోట్లో వేసుకునేదాన్ని మార్నింగ్ ఈవినింగ్. దెర్ ఆర్ వెరీ స్వీట్. ఇంకా మనం అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. మన కంట్రీ చాలా డైవర్స్ అంటారు, కానీ అది ఎందులో డైవర్స్? కాస్ట్లో డైవర్స్. అది కాస్ట్లో డైవర్స్ అయింది. ఇంకా కాస్ట్ అనే డిసీజ్కి ఒక రిలీజియన్ అనే వైరస్ తగిలింది. ఆ రిలీజియన్ అనే వైరస్కి మనం యాంటీబయాటిక్ ఏదైనా తయారు చేయాలి. వీ హ్యావ్ టు డూ ఫ్రమ్ లైక్ మన డాక్టర్స్ ఉన్నారు, లైక్ సార్ వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. మనం వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్ డిసీజ్ అండ్ వైరస్. అది ఇంకా కమింగ్ డేస్లో అవుతుంది అని నేను నమ్ముతున్నాను, హోప్ఫుల్ ఫర్ దాట్. ఇంకా కమింగ్ టు గర్ల్స్ యాజ్ ఎ గర్ల్ నేను చాలా కష్టపడి పీజీ చేయడానికి చాలా కష్టపడి వస్తున్నాను.
మా ఊరికి ఎంటర్ అవ్వగానే ఐ యూస్ టు సీ ది ఆల్కహాలిక్ ఫేసెస్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దేర్ బ్రోకెన్ ఫ్యామిలీస్. ఇంకా వాళ్ళ చైల్డ్ ఒక్కొక్కరు అంటే వాళ్ళ చైల్డ్ చాలా వర్క్ చేసి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్న ఫైనాన్షియల్గా ఒక 200 ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఐ హ్యావ్ వాచింగ్ దోస్ బ్రోకెన్ ఫ్యామిలీస్. నాకు ఎక్కడో అసలు ఈ ఈ తాగడం కానీ ఇంకా ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్ కానీ ఇవి ఉంటే నాకు ఎందుకో ఏదో ఒకటి చెయ్యాలి అని నాకు నిద్ర కూడా పట్టదు నైట్లలో. ఇంకా గర్ల్ చైల్డ్ కోసం ప్లీజ్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి హియర్, మేల్ అండ్ ఫీమేల్, లైక్ అందరూ మీరు ఏం చేస్తారో ఏమో కానీ ఒక 5 మెంబర్స్ గర్ల్స్ని తీసుకోండి. మీ ఇంట్లో గర్ల్స్ ఎడ్యుకేట్ అయితే ఆ ఫ్యామిలీ కంప్లీట్గా ఎడ్యుకేట్ అవుతుంది, ఒక ఎన్లైటెన్ ఫ్యామిలీగా ఉంటారు. సో గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయండి. ఇంకా డౌరీ అయితే ప్రమోట్ చేయకండి ప్లీజ్, కైండ్లీ ఐఎమ్ ఆస్కింగ్ హియర్. డౌరీ అయితే ఇట్స్ వెరీ బిగ్ డిసీజ్ ఐ కెన్ సే. మనం కాస్ట్లెస్ సొసైటీ కోసం ఫైట్ చేస్తున్నాం కానీ ఈ డౌరీ కూడా ఒక పెద్ద డిసీజ్ అని ఐ బిలీవ్. ఇంకా ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే ఒక బిగ్ బాస్ ఫ్యామిలీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ హియర్. లైక్ ఇక్కడ సార్ చెప్పినట్టు వస్తాయి ఆబ్స్టికల్స్ వస్తాయి, హిండ్రెన్సెస్ వస్తాయి లైఫ్లో, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ అండ్ రీచ్ అవర్ డ్రీమ్ ఐ ఫీల్. ఇంకా చాలా డిసిప్లిన్గా ఉండండి, ఫీమేల్స్ని ఎంకరేజ్ చేయండి చదవడానికి, డౌరీ ప్రమోట్ చేయకండి. ఇంకా అనలైజేషన్ ఆఫ్ కాస్ట్ కదా, సోషల్ రిఫార్మ్ ఫస్ట్ దాన్ పొలిటికల్ రిఫార్మ్స్ అంటారు కదా. సో కలిసి పొలిటికల్ రిఫార్మ్ సోషల్ రిఫార్మ్ చేద్దాం. అది యాజ్ అవర్ ఫాదర్ సెడ్, గ్రేట్ ఫాదర్, ఆయన డ్రీమ్ ఏదో ఒక రోజు హీల్ ఫీల్ హ్యాపీ అండ్ మై చైల్డ్, నా పిల్లలు సాధించారు అని హీ విల్ ఫీల్. థ్యాంక్ యూ ఫర్ ద ప్యాక్పెట్. ఇంకా సార్ సత్తయ్య సార్, కొల్లూరి ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ ఫర్ పువర్ పీపుల్ లైక్ అస్. నేనైతే ఈ ఇంటర్వ్యూ పాస్ అవ్వగానే ఒక గంతులు వేసాను. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంట్లో ఉండడం కంటే ఇంట్లో ఉంటే నేను సంథింగ్ మిస్ అవుతున్నాను, నేర్చుకోవాలి, నేను ఇంటికి వెళ్ళను. హాస్టల్లో ఓయూలో హాలిడేస్ ఇచ్చినారు, ఇంటికి వెళ్ళమంటే నాకు భయం వేస్తుంది. హాస్టల్లో ఉండమంటే 6,000 కట్టాలి, హాస్టల్లో 5,000 6,000. సో వెళ్ళినాను, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే నాకు ఆ పిల్లలకి రొటీన్, నేను లేవగానే యోగా చేయించేదాన్ని. ఇంకా వాళ్ళకి మంచి గుడ్ హ్యాబిట్స్ చేయాలి, ఇవే చేయాలని ఐ యూస్ టు ఫోర్స్ దెమ్. ఇంకా మళ్ళీ స్టడీ హాల్కి వెళ్ళేది. ఇక్కడ ఇంటర్వ్యూ పాస్ అయ్యి మణికంఠ సార్ కాల్ చేశారేమో, యూస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆయన సార్ గారు ఇంగ్లీష్లో మాట్లాడినారు, నేను అప్పుడు చాలా బాగా మాట్లాడాను ఇంగ్లీష్లో. బట్ సార్ ఆస్క్డ్ మీ లైక్ టేక్ సమ్, నువ్వు ఏ బుక్స్ చదివినావో ఆ బుక్లో నుంచి రివ్యూ చేయమన్నారు. అందులో ఐ గాట్ ఫెయిల్డ్. నేను అక్కడెక్కడో ఒబామా బుక్, మిషెల్ ఒబామా బుక్ అవన్నీ చదివినాను, కానీ ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది అవన్నీ చదవలేదు. లైక్ ఆ గొప్ప వాళ్ళు ఎక్కడో చూస్తాం వరల్డ్లో, కానీ మన ఇండియాలో మన దగ్గర ఏం జరుగుతుంది అని unfortunately I have not focused on that. So thank you so much, my big family. Thank you so much. Thank you sir.